హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, దాని రిలేటెడ్ చూసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో ప్రీవియస్ ఇయర్ యొక్క MCQs చేయడం జరుగుతుంది. ఓకే, వీలైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ బిట్ మ్యాచింగ్. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఫస్ట్ ఆర్మీ చీఫ్ జనరల్, నేవీ చీఫ్ అడ్మిరల్, ఎయిర్ చీఫ్ మార్షల్. కరెక్ట్గా మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. ఆప్షన్ 3, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ is the correct answer. Okay, 2 is the correct answer. Army General Chief Upendra Dwivedi, Navy Chief Admiral Dinesh Tripathi. Next, Air Chief Marshal Amarpreet Singh. Next bit, రాష్ట్రపతిగా ఎన్నిక అవడానికి కావలసిన వయసు, కనీస వయసు. మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు ఎలెక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 1 25 years, ఆప్షన్ 2 30 years, ఆప్షన్ 3 35 years, ఆప్షన్ 4 40 years. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 35 years, 35 సంవత్సరాలు. రాష్ట్రపతిగా ఎన్నిక అవడానికి ఉండవలసిన కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో 1 గ్రాముకు గాను అత్యధికంగా శక్తిని నిల్వ చేసే పోషకం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియంట్ స్టోర్స్ మ్యాక్సిమం ఎనర్జీ పర్ గ్రామ్. ఆప్షన్ 1 పీచు, ఆప్షన్ 2 కొవ్వు, ఆప్షన్ 3 మాంసకృతులు, ఆప్షన్ 4 విటమిన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కొవ్వు, ఫ్యాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సుప్రసిద్ధ సుమతి శతకం వీరి రచన. ద ఫేమస్ సుమతి శతకం వాజ్ రిటన్ బై డాష్. ఆప్షన్ 1 దూర్జటి, ఆప్షన్ 2 బద్దెన, ఆప్షన్ 3 మల్లికార్జున పండితారాధ్యుడు, ఆప్షన్ 4 త్రినాథుడు. కరెక్ట్ ఆన్సర్ వినోద, ఆప్షన్ 2 బద్దెన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పండిత హరిప్రసాద్ చౌరాసియా ఏ సంగీత పరికరాన్ని వాయించడంలో ప్రసిద్ధులు. పండిత్ హరిప్రసాద్ చౌరాసియా ఈస్ renowned for playing which musical instrument. ఆప్షన్ 1 తబలా, ఆప్షన్ 2 వయలిన్, ఆప్షన్ 3 సితార, ఆప్షన్ 4 వేణు ఫ్లూట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వేణువు ఫ్లూట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, దీన్ని బట్టి మనం దీని రిలేటెడ్ సంగీత పరికరాల గురించి ఒక బిట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ బిట్, పంచతంత్రం ఈ కాలంలో రచించబడింది. ఇది హిస్టరీ నుంచి బిట్ అడిగాడు. పంచతంత్ర వర్స్ రిటన్ డ్యూరింగ్ ద డాష్. ఆప్షన్ 1 మౌర్యుల కాలం, ఆప్షన్ 2 కనిష్కుని కాలం, ఆప్షన్ 3 గుప్తుల కాలం, ఆప్షన్ 4 హర్షుని కాలం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గుప్తుల కాలం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, జాతీయ ఆహార భద్రత చట్టం చేసిన సంవత్సరం. ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ ది ఇయర్. ఆప్షన్ 1 2012, ఆప్షన్ 2 2013, ఆప్షన్ 4 2014, ఆప్షన్ 4 2015. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2013 is the correct answer. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కేంద్రం నెలకొని ఉన్న నగరం. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్
International Court of Justice is located in the dash. Option 1 New York, option 2 Hague, option 3 London, option 4 Paris. The correct answer is option 2 Hague is the correct answer. ఓకే, నెక్స్ట్ బిట్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకునే తేదీ, డేట్స్ గురించి కూడా ఒక బిట్ వస్తుంది, చూసుకోవాలి. వరల్డ్ ఎయిడ్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ డాష్. ఆప్షన్ 1 July 11, ఆప్షన్ 2 December 1st, ఆప్షన్ 3 July 5th, ఆప్షన్ 4 April 22. The correct answer is December 1st. World AIDS Day is the December 1st. June 5th, ఇక్కడ July 11 చూస్తే వరల్డ్ పాపులేషన్ డే. July 11 వచ్చేసి వరల్డ్ పాపులేషన్ డే. ఓకే, నెక్స్ట్ June 5th చూస్తే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. April 22 అయితే కనుక మనకి వరల్డ్ ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రి దినోత్సవం April 22. ఇక్కడ మనకు అడిగింది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కాబట్టి December 1st ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. భారతదేశపు తొలి జలాంతర్గామి, ఇండియాస్ ఫస్ట్ ఆర్మ్డ్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఈస్ డాష్. ఆప్షన్ 1 INS తిహాయి, INS విరాట్, INS అరిహాంత్, INS అష్ట్రధారిణి. The correct answer is option 3 INS అరిహాంత్. ఆప్షన్ 3 is the correct answer. భారతదేశపు తొలి జలాంతర్గామి జలాంతర్గామి INS అరిహాంత్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్. మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రం, ద ఫస్ట్ తెలుగు టాకీస్ ఫిలిం వాజ్ డాష్. ఆప్షన్ 1 భక్త ప్రహ్లాద, ఆప్షన్ 2 పాదుకా పట్టాభిషేకం, ఆప్షన్ 3 శకుంతల, ఆప్షన్ 4 కాళిదాసు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భక్త ప్రహ్లాద ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. భక్త ప్రహ్లాద ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. థియాలజీ దీనిని గురించి అధ్యయనం చేస్తుంది. థియాలజీ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ డాష్. ఆప్షన్ 1 ప్రాచీన నాగరికతలు, ఆప్షన్ 2 మానవ మనస్తత్వము, ఆప్షన్ 3 మతాలు, ఆప్షన్ 4 రాజకీయ వ్యవస్థలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మతాలు, రిలీజియన్స్ గురించి అధ్యయనం చేస్తుంది థియాలజీ. నెక్స్ట్. ద టర్మ్ బుల్లీ ఈజ్ కనెక్టెడ్ విత్ దిస్ స్పోర్ట్. బుల్లీ అను పదం ఈ క్రీడకు సంబంధించింది. స్పోర్ట్స్ కోటా గురించి కూడా చాలా బిట్స్ అడుగుతాడు కాబట్టి చూసుకోవాలి. ఆప్షన్ 1 క్రికెట్, ఆప్షన్ 2 హాకీ, ఆప్షన్ 3 బ్యాడ్మింటన్, ఆప్షన్ 4 టెన్నిస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హాకీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తన నవల సప్తభూమికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన రచయిత ఎవరు? ఆప్షన్ 1 సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, ఆప్షన్ 2 బండి నారాయణ స్వామి, ఆప్షన్ 3 సింగమనేని నారాయణ, ఆప్షన్ 4 ఎండుమూరి వీరేంద్రనాథ్. ద రైటర్ హూ ఓన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ హిస్ నావల్ సప్తభూమి ఈస్ డాష్. The correct answer is option 2 బండి నారాయణ స్వామి అండి. బండి నారాయణ స్వామి is the correct answer. జమిలీ ఎన్నికల ప్రకారం లోక్సభ, శాసనసభ ఎన్నికలు జరిగిన ఎన్ని రోజులలోపు మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలి? యాజ్ పర్ జమిలీ ఎలక్షన్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ Lok Sabha and Assembly elections, municipal and panchayat elections should be completed within these days. The correct answer is 100 days.
100 రోజులు లోపు మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలి. నెక్స్ట్ బిట్. కింది వానిలో ఒకరు ట్రంప్ కార్యవర్గంలో సభ్యులు కాదు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ ట్రంప్ గవర్నమెంట్. ఆప్షన్ 1 ఎలాన్ మస్క్, ఆప్షన్ 2 వివేక్ రామస్వామి, ఆప్షన్ 3 జాన్ జీ రాబర్ట్, ఆప్షన్ 4 లిండా మెక్ మహాస్. The correct answer is ఆప్షన్ 3 జాన్ జీ రాబర్ట్ అనే ఆయన సభ్యులు కాదండి. మిగిలిన ముగ్గురు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి, లిండా మెక్ మహాస్ ఈ ముగ్గురు కూడా ట్రంప్ కార్యవర్గంలో సభ్యులు. నెక్స్ట్ బిట్. దొమ్మరాజు గుకేష్ ఇతనుపై గెలిచిన చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఆప్షన్ 1 షియాషింగ్ లియాషింగ్, ఆప్షన్ 2 షాసిన్ గావా, ఆప్షన్ 3 డెంగ్ లిరే, ఆప్షన్ 4 మేరియో లిసా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 డెంగ్ లెరెన్. ఓకే, తనపై గ్రాండ్ మాస్టర్గా గెలిచాడనమాట దుమ్మరాజు గుకేష్. ఓకే, నెక్స్ట్ బిట్. కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఎర్రకోట వద్ద భారత్ పర్వ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆప్షన్ 1 స్వాతంత్ర దినోత్సవం, ఆప్షన్ 2 గణతంత్ర దినోత్సవం, ఆప్షన్ 3 పర్యాటక దినోత్సవం, ఆప్షన్ 4 రాజ్యాంగ దినోత్సవం. సెంట్రల్ గవర్నమెంట్ సెలబ్రేటెడ్ భారత్ పర్వ్ at related fort on the dash. Option 1 Independence Day, option 2 Republic Day, option 3 Tourism Day, option 4 Constitutional Day. The correct answer is option 2 Republic Day. Ganatantra Dinosthavam is the correct answer. Okay, next bit. The present RBI governor. Option 1 Sanjay Malhotra, option 2 Sanjay Deepankar, option 3 Saktikant Das, option 4 Jubilant Bhartiya. The correct answer is option 1 సంజయ్ మల్హోత్రా. ఈయన 2024 నుండి 3 years ఈయన పదవీ కాలం. 2027 డిసెంబర్ 10 వరకు కూడా ఈయన ఉంటారన్నమాట ఆర్బీఐ గవర్నర్గా. కంప్యూటర్ రిలేటెడ్ బిట్ ఒకటి ఇచ్చాడు. కంప్యూటర్కు సంబంధించి సిపియును విస్తరించండి. కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్, కవర్ ప్రాసెసింగ్ యూనిట్, కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అందరికీ తెలిసిన బిట్ ఇది. ఇవండి 20 బిట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి. మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.